సో సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఒక సినిమా. వంశీ పైడిపల్లి ఆల్రెడీ ఒక కథ రాసుకున్నాడు. దాన్ని సల్మాన్ ఖాన్కి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే చేశారట. ఇక పట్టలేకపోవడమే తరువాయి. మరి దిల్ రాజు గారు చూడు, అటు తమిళ్ సినిమా హీరోతో కూడా సినిమా తీశాడు, అండ్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్తో చేస్తున్నాడు, ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న కూడా ఓజీ రిలీజ్ డేట్స్ అవి ఇక్కడ నైజాం హక్కులు కొన్నాడంట. మరి ఎంతవరకు లాభం వచ్చిందో ఏంటో తెలియదు. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. కానీ దిల్ రాజు గారికి మాత్రం ఒక పెద్ద హిట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఉన్న పెద్ద నిర్మాతల్లో ఆయన ఒకడు. నిర్మాతలకే నిర్మాత ఇప్పుడు ఆయన. అంటే లైక్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్పర్సన్ అండ్ ఎఫ్డీసీ చైర్మన్ అంటే మామూలు విషయం కాదు. మిగతా చిన్న చిన్న నిర్మాతల కంటే ఈయన తీసే సినిమాలు బాగుండాలి, ఆయన కెరీర్ బాగుండాలి, ఆయన ఏ సినిమా తీస్తే అది హిట్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే ఆ రేంజ్, ఐ మీన్ సినిమా గురించి బాగా తెలిసినటువంటి ప్రొడ్యూసర్. అంటే కథ వినగానే దీంట్లో ఎవరు ఇలా ఓకే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అని తెలిసిపోతుంది కొంతమందికి. అంత టేస్ట్ ఉన్న నిర్మాత. సో సల్మాన్ ఖాన్ అండ్ దిల్ రాజు కాంబినేషన్లో వచ్చే సినిమా మరి అదే ఖచ్చితంగా తెలుగు పాన్ ఇండియా సినిమానే ఉంటుంది. మన తెలుగు డైరెక్టర్